మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్స్ అనేవి 200కి పైనే ఉంటుందా? వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ పద్మావతి, హోమియోపతిక్ ఫిజిషియన్. వీటి కోసం 2 చిట్కాలు. మొదటిది ఏంటంటే, మీరు తీసుకునే ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండేలా చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్స్‌ని తీసుకోండి అండ్ లంచ్‌లో బ్రౌన్ రైస్‌ని తీసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మీరు ఎప్పుడు తిన్నా కూడా 15 మినిట్స్ అనేది వాకింగ్ చేయండి. వాకింగ్ అనేది చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. ఈ 2 చిట్కాల్ని పాటించడం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా 200కి లోపే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్స్ అనేవి 200కి పైనే ఉంటుందా? వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ పద్మావతి, హోమియోపతిక్ ఫిజిషియన్. వీటి కోసం 2 చిట్కాలు. మొదటిది ఏంటంటే, మీరు తీసుకునే ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండేలా చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్స్‌ని తీసుకోండి అండ్ లంచ్‌లో బ్రౌన్ రైస్‌ని తీసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మీరు ఎప్పుడు తిన్నా కూడా 15 మినిట్స్ అనేది వాకింగ్ చేయండి. వాకింగ్ అనేది చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. ఈ 2 చిట్కాల్ని పాటించడం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా 200కి లోపే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.